హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను పాతకాలం పద్ధతిలో ఫిష్ కర్రీ ఎలా రెడీ చేయాలో చూపిస్తాను. మేము మాత్రం చిన్న చిన్న చేపలు తీసుకొచ్చాము. ఈ చేపలు మాత్రం 90% అక్కడే క్లీన్ చేశారు. మనం ఇంటికి తీసుకొచ్చాక కూడా మనం సాల్ట్ వేసుకొని క్లీన్ చేసుకుంటే ఇంకా బాగుంటాయి. ఎంతైనా అక్కడ చేసినా కూడా మళ్ళీ మనం చేసుకుంటే చాలా బాగుంటాయి కదా, క్లీన్ అవుతాయి. ఇలా మనము వాష్ చేసుకుంటే, సాల్ట్ వేసుకొని వాష్ చేసుకుంటే క్లీన్ అవుతాయి. నీచు వాసన కూడా రాదు. ఈ చిన్న చిన్న ఫిషెస్ మాత్రం నీచు వాసన అస్సలు రాదు. ముళ్ళు కూడా ఒక్కటే ఉంటుంది, ఇంకా ఏముండవు. ఆ తర్వాత మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనం అందులో సరిపడా అంత కారం, ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత అందులో కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. తర్వాత పసుపు వేసుకోవాలి. ఇంకా తర్వాత అయితే మనము ఇంకా ఆల్ పౌడర్స్ అయితే మిక్స్ చేసుకోవాలి. జీలకర్ర మెంతుల పొడి, ధనియా పొడి, గరం మసాలా పౌడర్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. జీలకర్ర మెంతుల పొడి మాత్రం ఈ ఫిష్ కర్రీకి టేస్ట్ అదే వస్తుంది. ఈ తర్వాత మనం ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. అంటే ఫిషెస్కి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నేను మాత్రం 2 స్పూన్స్ వేసాను. ఇలా వేసుకున్న తర్వాత మనం ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి. బాగా ఒక్కొక్క చేపకి పట్టేలాగా కలుపుకోవాలి. తర్వాత మనము కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇంకా టమాటోస్, పచ్చిమిర్చి కూడా మనము ఇందులోనే వేసుకోవాలి. ఇందులో వేసుకొని ఇవన్నీ మనం కలుపుకున్న తర్వాత చింతపండు రసాన్ని కూడా మనం ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఇలా ముందు యాడ్ చేసుకోవడం వల్ల ఫిష్కి పడుతుంది, టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ మనము పక్కన పెట్టుకోవాలి ఒక 15 మినిట్స్ అయితే. తర్వాత మనము స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఇప్పుడే కలుపుకోవాలి. ఫిష్ ఉడికేటప్పుడు మధ్యలో కలపకూడదు, విరిగిపోతుంది. సో మనం ఇప్పుడే ఒకసారి అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవాలి. స్పూన్ని మనం అందులో ఇంకా పెట్టకూడదు స్పూన్. ఈ తర్వాత మనం ఆలోపు వేయించుకున్న ఆనియన్, జీలకర్రను అయితే మిక్సీ చేసుకుందాము. ఆనియన్స్ కట్ చేసుకొని వేయించుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసే టైంలో కొంచెం వెల్లుల్లిని కూడా వేసి కచ్చాపిచ్చగా దంచుకొని ఈ మరుగుతున్న ఈ పులుసులో వేసుకుంటే చాలా చిక్కగా వస్తుంది సూపు. తర్వాత అది మసిలిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒక 2 మినిట్స్ అయితే ఉంచితే సరిపోతుంది. సో ఫైనల్లీ ఫిష్ కర్రీ అయితే ఇలా రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.